భగవాన్ బిర్సా ముండా యుక్త వయసులోనే తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆదివాసీ సమాజ హక్కుల కోసం పోరాటం చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని శుక్రవారం హిరాసుక ఆదివాసీ జాగృతి సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఆదివాసీలు బిర్సా ముండా పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసే విధంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హిరాసుక జాగృతి సమితి అధ్యక్షులు సిడాం రామ్ కిషన్, సమితి సభ్యులు, ఆదివాసీ నేతలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా ఆనాడు భగవాన్ బిర్సా ముండా గారు బ్రిటిష్కు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి మా గొప్ప వ్యక్తి మా శక్తి వ్యక్తి ఆయనని భగవంతుడు అని చెప్పి పోల్చుకున్న రోజులు ఆనాడు. ఈరోజు అటువంటి మహానుభావుని చరిత్రని తిరిగి మన పిల్లలకు కూడా అందియాలని చెప్పి, రేపటి పౌరులకు అందియాలని చెప్పి ఈరోజు వారి జయంతి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందరో ఇటువంటి మహానుభావులు ఆనాడు చేసిన స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహానుభావులు, అదేవిధంగా బ్రిటిష్కు వ్యతిరేకం చేసిన పోరాడిన మహానుభావుల జ్ఞాపకార్థం చేసుకుంటేనే, అటువంటి మహానుభావులకు మనం శ్రద్ధాంజలి వహిస్తేనే, వారి అడుగుజాడలు నడిస్తేనే, వారు చేసిన కార్యక్రమాల్లో వారి అడుగుజాడలు నడిస్తేనే రేపు ఈ యొక్క దేశం, భారతదేశం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి, రేపటి పౌరులకు ఇది తెలుపతందుకే ఈ యొక్క కార్యక్రమాలు మనం చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క భగవాన్ బిర్సా ముండా కమిటీ వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుతూ ఉన్నారు. వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఈరోజు ఎటు పోకుండా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఇది ఒక రేపటి పౌరులకు అందేట్టు ఈ యొక్క వార్తను ఉంచుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు చెప్తూ